బండి కూడా మీదేనా? ఇది ఒకటే ఉందా బండి? ఇది ఒకటి తమ్ముడు నమస్కారం రాస్తున్నావా? ఎంతమంది రాస్తున్నావా? చెల్లమ్మ రాస్తున్నావా? కొత్త వ్యక్తులు అయితే ఎవరు ఉండలేదు కదా? అదర్ స్టేట్ కానీ అదర్ డిస్ట్రిక్ట్ కానీ మీ ఇద్దరు మీ అన్న లేక బైక్ ఫోటో పెట్టు అమ్మడుకో రేటింగ్ అక్కడికి వెళ్ళి అక్కడికి దగ్గర వస్తుంది. ఏర్పరచుకొని ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఇళ్లలో కిరాయి ఉండి మీకు తెలియకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మంచి ఉద్దేశంతో చేయడం జరుగుతున్న రానున్న రోజుల్లో ఇప్పుడు కరెంట్ ప్రజెంట్ జరుగుతున్న నేరాలపైన మీకు అవగాహన కల్పించడానికి పిల్లలు ఎవరన్నా గాంజాయికి అలవాటు పడి వాళ్ళని అలాంటి దురలవాట్లు లేకుండా వాళ్ళని చైతన్యపరచాలనే ఉద్దేశంతో అలాంటి ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా ఇక్కడ మీకు ఎవరైనా దొంగ వాహనాలు అమ్మినా అలాంటివి కూడా వెహికల్స్ వాహనాలు అన్ని ప్రతి ఒక్కటి చెక్ చేసి వాటికి ఇన్సూరెన్స్ లేకపోతే ఇప్పుడు సైబర్ నేరాలు మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు మనం ఫోన్ వాడుతున్నాం. మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 5 స్టార్ రేటింగ్ ఇవ్వగానే మీకు 1000 రూపాయలు వచ్చినాయని చెప్తారు. మిమ్మల్ని టెంప్ట్ చేసి అట్లా మీకు ఇలా జీతాలు ఇస్తాం, మీకు నెలకి ఇన్ని పైసలు ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని టెంప్టింగ్ చేసేసి మీ కాడున్న అకౌంట్ని హ్యాక్ చేసి మీకు వాట్సాప్లో మీ ఉన్న వాట్సాప్ ద్వారా మీరు ఓపెన్ చేసిన లింకుల ద్వారా కొన్ని పైసలు మీకు సైబర్ ఫ్రాడ్ అవుతున్నాయి అందరికీ తెలుసు. మరి ఇంకా కొంతమందికి ఏం చేస్తారంటే మీ అకౌంట్ ఓపెన్ అయ్యాక మీ ఫొటోస్తో ఫోటోలు పెడతారు. అంటే మీకు డ్రెస్ లేకుండా మీకు ఎవరితో ఫోటో పెట్టి కొన్ని హ్యాక్ ఫోటోలు పెట్టి మిమ్మల్ని థ్రెటన్ చేస్తారు. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీరు ఖచ్చితంగా మా అకౌంట్లకు డబ్బులు పంపాలి. యూనిఫామ్ వేసుకొని ఫోటోలు వస్తారు, నువ్వు ఇట్లా తప్పు చేసినావు, ఇట్లా నువ్వు డిజిటల్ అరెస్ట్ అయిపోయి మిమ్మల్ని బెదిరించి అంటే ఫోన్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని మిమ్మల్ని అట్లా థ్రెటన్ చేసి కూడా మీ అకౌంట్ నుంచి పైసలు తీసుకోండి. మీరు ఎవరికి కూడా అకౌంట్లో డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు యువత మీరు ఈ ఏరియాలో చూస్తున్నాం, రాత్రి పూట అనవసరంగా మీరు పిల్లలకు చెప్పండి, రాత్రి పూట తిరిగి హెల్మెట్ లేకుండా అనవసరంగా తిరిగి స్పీడ్ డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్ల మీద పడి హెడ్ ఇంజరీ ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది. దయచేసి రాత్రి 10 తర్వాత ఎవ్వరు కూడా మీ పిల్లలకు ఖచ్చితంగా చెప్పండి, చెడు అలవాట్లకు బానిస కావద్దు. గాంజా గిట్లా ఎవరు తాగి ఇప్పుడు మీకు ఇళ్లలో ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. పేరెంట్స్ కొంతమంది వచ్చి మా దగ్గర చెప్తున్నారు, సార్ మా బాబుని కౌన్సిలింగ్ చేయండి సార్, మా మాట వినట్లేదు, కారు కొనియమని బైక్ కొనియమని పైసలు ఇవ్వని థ్రెటన్. అలాంటి ఎవరైనా ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పండి. ఇక్కడ నిజామాబాద్లో డిహైడ్రేషన్ సెంటర్స్ ఒకటి ఉన్నాయి, దాని ద్వారా ట్రీట్మెంట్ చేస్తే కొంత మార్పు ఉంటుంది. ఎవరన్నా మీకు తల్లిదండ్రులకు పిల్లలు ఎవరన్నా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండి, వాళ్ళకి మీకు కౌన్సిలింగ్ చేస్తాం. దయచేసి యువత మాత్రం ఎవ్వరు కూడా చెడు అలవాట్లకు బానిస కావద్దు. అర్థమవుతుందా? మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురండి, ఇక్కడ ఎవరైనా వచ్చి చెప్పండి. ఇంకా పోలీస్ గస్తీ ఏమైనా పెంచాలన్నా, ఇక్కడ ఉన్న పోలీస్ పరంగా మీకు ఏమన్నా ఇంకా ఎలాంటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మీతో వచ్చి ఇక్కడ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఈ రోజు ఏదో మీ ఇళ్లలోకి వచ్చి బండ్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని కాదు. ఇది స్వ ఉద్దేశంతో అంతా మన ఏరియా రక్షణ మంచిగా పబ్లిక్ సపోర్ట్తో పోలీస్ అందరి సహకారంతో మంచిగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరన్నా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ కూర్చున్నారు. ఈరోజు మన ఆర్మూరు పట్టణంలో గిరాక్నగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మనం దాదాపుగా 100 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగినది. ఇందులో భాగంగా మనం కట్టడి ముట్టడి అని చెప్పి 8 టీమ్స్ ఫామ్ అయ్యి మొత్తం
అనుమానితులు, రౌడీ షీటర్స్, మరి సస్పెక్ట్స్, మరి కొంతమంది ఈ వాహనాలు సరైన ధృవీకరణ పత్రాలు లేనటువంటి వాహనాలను సీజ్ చేయడం జరిగినది. మరి కొంతమంది అనుమానితులను విచారించడం జరిగినది. ఇందులో 8 మంది ఎస్ఐలు, 3 సిఐలు మరియు ఒక 2 క్యూఆర్టీ పార్టీస్ పార్టిసిపేట్ చేయడం జరిగినది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మేమే ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ సాధక బాధకాలతో పాటు వాళ్ళ విధానం కూడా నోట్ చేసుకొని మేము ఐఆర్ అథారిటీస్కి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఈ గిరాక్ నగర్ ప్రాంతంలో మనకు కొంత సమాచారం ఉన్నది. ఈ మక్కా అటువంటి దాని మీద చాలామంది బాధితులు ఉన్నారని చెప్పి తెలుసుకున్నారు. తర్వాత ఈ ఫారిన్ కంట్రీస్కి పంపిస్తారని చెప్పి ఏజెంట్ బారిన మోసాలకు గురైనటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ ఉన్నారు. అటువంటి ఫిర్యాదులు కూడా నమోదు చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు మరియు మత్తు పదార్థాలు, ఈ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, వీటి వల్ల కలిగే పరిణామాలను వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇందులో మనకు పార్టిసిపేట్ అయ్యి చాలా కోఆపరేట్ చేస్తుంది. ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా మనకు ఆత్మపట్నంలో ఇంకా ముందు కూడా చేస్తామని తెలియదు. ఈ చర్చలో ఎన్ని వాహనాలు పనిచేశారు? మొత్తం 72 వాహనాలను మనం ఇప్పుడు 5 ఆటోలు, ఒక కారు చేయడం జరిగింది. వాటి ధృవీకరణ పత్రాలు వెరిఫై చేసి సరైన పత్రాలు ఉన్నట్టయితే అవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏవైతే పత్రాలు అంటే ధృవీకరణ పత్రాలు డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేనటువంటి వాటిని సీజ్ చేయాలి. గంజాయి లాంటివి ఏమన్నా దొరికినాయి? ఇప్పుడైతే ఏం రాలేదు. Thanks for watching. Like, share and subscribe.